ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. యేసు ప్రభువారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆ ప్రార్థనలో చేయవలసిన అంశాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని మీరు ప్రార్థించండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినం మన అక్రతల కొరకు ఎవరి వైపు చూడాలి, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే ఎవరి వైపు చూస్తే మన అక్రతలు తీర్చబడతాయి. ఎవరి వైపు చూసినా మన అక్రతలు తీర్చబడవు. కానీ దేవుడి వైపు చూసినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడిని అడిగినప్పుడు మన అనుదిన అక్రతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మరి రేపు మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని మీరు భయపడొద్దు. ఎందుకంటే ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అని ప్రభు చెప్పాడు. ఈ రోజు నీకేం అవసరం ఉంది, ఈ రోజు నీకే ఇబ్బంది ఉంది, ఈ రోజు నీకేం కావాలి, అవన్నీ కూడా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా ఈ రోజు నీకు కావలసినవి అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏది కావాలో ప్రభువుకు తెలుసు. కానీ నువ్వు నోరు తెరిచి అడగాలి. ప్రభువా, ఈ ఉదయం లేచింది మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు నాకు ఇన్ని అవసరతలున్నాయి, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లల్ని కూర్చున్న అవసరతలు ఎలా ఉన్నాయి, నా జీవితంలో ఈ శోధన నేను అనుభవిస్తున్నాను, ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను. కాబట్టి ఈ రోజు విషయంలో మీరు కలగజేసుకోండి ప్రభువా, ఈరోజు మాకు కావలసినవి అన్నీ కూడా మాకు అనుగ్రహించండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు గొప్ప ఘనమైన కార్యాలను పొందుకుంటాం. ఒకానొక ప్రాంతంలో అత్యవసర కారణాన్ని బట్టి కర్ఫ్యూ విధించిన కారణం చేత మరి ఇళ్లలో నుంచి ఎవరు బయటికి రాకూడదని ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేసినందున అందరూ కూడా ఇళ్లలో ఉండిపోయారు. అయితే ఒక కుటుంబం ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు మాత్రమే గడిచే పరిస్థితుల్లో ఒక వృద్ధురాలు తన మనవరాలు ఉంటుండగా వారి ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటి గింజలు అయిపోయిన తర్వాత ఆ మనవరాలు అడుగుతా ఉంది, అమ్మమ్మ మనకు తినడానికి ఏమీ లేవు కదా అని అడుగుతున్నప్పుడు ఆ అమ్మమ్మ ఇలాగ చెప్పింది, దేవుడు మన అవసరతలన్నీ తీర్చగలిగిన దేవుడు, మనకు సహాయం చేసిన దేవుడు, ఏలియాని పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. కాకుల ద్వారా ఏలియాకి ఆహారం పంపించిన దేవుడు మనకు కూడా ఖచ్చితంగా పంపిస్తాడమ్మా, మనం మోకరించి ప్రార్థన చేద్దామని ఆ అమ్మమ్మ మనవరాలు కలిసి మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వాళ్ళు ఇలా అడిగారు, ఆనాడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించారు కదా ప్రభువా, ఈ కర్ఫ్యూలో మేము బయటికి వెళ్ళడానికి లేదు, మేము తినడానికి ఆహారం లేదు, మాకు సహాయం చేయి ప్రభువా అని వారు అడిగి ప్రార్థన ముగించారు. అయితే భయంకరమైన మంచు కురుస్తూ ఉన్న కారణం చేత ఆ అమ్మమ్మ కిటికీ రెక్కలన్నీ మూయబోతూ ఉంటే ఆ మనవరాలు అమాయకంగా ఈ మాట అడిగింది, అమ్మమ్మ ఆనాడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించాడు కదా, ఇప్పుడు నువ్వు కిటికీలు మూసేస్తే కాకులెలా ఆహారం తీసుకొస్తాయి అని చెప్పి అడిగినప్పుడు ఆ అమ్మమ్మ ఆ అమ్మాయికున్న అద్భుతమైన విశ్వాసాన్ని బట్టి సంతోషించి కిటికీ తలుపులు తెరిచి ఉంచింది. అయితే కొంత సమయం అయిన తర్వాత ఆహార పదార్థాలున్న నిత్యావసర వస్తువులున్న ఒక ప్యాకెట్ ఆ కిటికీ పక్కన పడి ఉండడం వాళ్ళు చూశారు, ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే ఆ కిటికీ పక్కనే ఒక క్రైస్తవుడైన ఒక పోలీస్ అధికారి ఈ మొత్తం వింటూ వాళ్ళ ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. వెంటనే ఆయన ఆ సమీపంలో ఉన్న ఒక స్టోర్ని తెరిపించి అక్కడ వారికి కావలసిన ఆహార పదార్థాలు వస్తువులన్నీ కొనుగోలు చేసి వారికి అందించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆనాడు ఆ అమ్మమ్మ మనవరాలు చేసిన ప్రార్థన, వారు ఉంచిన విశ్వాసం చూడండి, వారు అనుదిన ఆహారాన్ని వారికి ఇచ్చిన దేవుడు ఈరోజు నీ పిల్లలకి ఏం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ పోషణకి ఏం కావాలో, నీకు ఎట్లాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, నువ్వేం కట్టాలో ఇవన్నీ ప్రభువుకు తెలుసు. తప్పకుండా దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రోజు అవసరతలన్నీ కూడా నీకు తీరుస్తాడు. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో, గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు. మా అనుదిన ఆహారం మాకు దయచేయమని ప్రార్థన చేయమని చెప్పారు ప్రభా. అట్టి రీతిగానే ఈరోజు ఎంతమంది మాకున్న అవసరతలు తీర్చమని అడుగుతున్నారు, వారందరి అవసరతలు కూడా మీరు తీర్చి దీవించి నాయన ఈరోజు ఎన్ని ఇబ్బందులతో ఉన్నారు ఆ ఇబ్బందులన్నిటిలో నుంచి వారికి విడుదలిచ్చి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్.